ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు మాట్లాడాలి. ఓకే. Good evening, children. Yesterday we have told tomorrow we are conducting quiz on complete lesson people and settlement. Actually, our class time is scheduled time is 6 p.m. But on account of my son's birthday, I have conducted a small function. That's why preponed this class, social studies class, preponed 2 hours. Understand my personal problem and join the all students. Today's quiz code is 123838. 123838. Today's quiz code is 123838. త్వరగా జాయిన్ కావాలన్నా జాయిన్ అయితే క్విజ్ లోకి వెళ్దాము, స్టార్ట్ చేద్దాము. ఒక 10 మెంబర్స్ జాయిన్ అయినా కూడా క్విజ్ స్టార్ట్ చేయడమే. Today's quiz code is 123838. Welcome Nana, Nageshwar Rao, Jagadish, Nihal. వెల్కమ్ నానా. త్వరగా అందరూ జాయిన్ అయితే నెక్స్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం, రీక్యాప్ చేసుకుందాం కంప్లీట్ లెసన్. ఎవరైనా క్లాస్ మిస్ అయినా ఏదైనా ఒక కీ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా వన్స్ అగైన్ వీ హ్యావ్ డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్. స్టూడెంట్స్ హూ ఆర్ రెడీ ఫర్ క్విజ్ జాయిన్ ఇమీడియట్లీ విత్ ఇన్ 2 minutes. త్వరగా జాయిన్ అయితే మనం క్లాస్ క్విజ్ స్టార్ట్ చేద్దాం నాన్న. క్విజ్ ఆన్ చేయగానే 20 మెంబర్స్ జాయిన్ అయిపోయేవారు. అట్లా జస్ట్ ఆన్ చేయగానే. ఈరోజు ఏమంటే టైం చేంజ్ చేయడం బై మిస్టేక్ నిన్న 6 PM అని పెట్టేశారు. మళ్ళీ మార్నింగ్ రెక్టిఫై చేసి దాన్ని 4 PM ప్రీపోన్ చేయడం జరిగింది. అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి, మెసేజ్లు పెట్టండి. విత్ ఇన్ 2 minutesలో అందరినీ జాయిన్ కామని చెప్పండి. ఈరోజు జనరల్గా అట్లీస్ట్ 40 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాతనే క్విజ్ స్టార్ట్ చేసేవాళ్ళము. ఈరోజు 10 మెంబర్స్ జాయిన్ అయినా కూడా క్విజ్ స్టార్ట్ చేయడమే. ఎందుకంటే మేము ముందే టైమింగ్ కరెక్ట్గా తెలియజేయలేకపోవడం మా తరపు నుంచి పొరపాటు ఉంది. కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోయింది. ఇంకా కొంత మీ ఫ్రెండ్స్కు ఇన్ఫామ్ చేయండి, వాట్సాప్ ద్వారా కానీ యూట్యూబ్ లింక్ ద్వారా కానీ. Join code 123838. 123838 is the quiz code. Today's quiz code 123838. Harinath Kumar P. 4:10 అవుతుంది. లక్ష్మీ సాయి మిథుల వెల్కమ్ మా.
కమాన్ క్విక్. ఇంకొక 1 more minute. ఓకేనా? లేదంటే క్విజ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి రేపు కండక్ట్ చేయమంటారా? శంకర నాగజ్యోతి వెల్కమ్ మా. మీకు మార్నింగే ఇన్ఫర్మేషన్ రెక్టిఫై చేశాము. ఇక మీరు జాయిన్ కాకపోతే మేమేం చేయలేము. The quiz is start within 1 minute. The quiz code is 123838. Only 8 participants can join in the quiz. Quiz అంటూనే భయపడుతున్నారు పిల్లలు. ఎందుకో క్విజ్ వల్ల మీకు నష్టం లేదు. కాంపిటేటివ్ టైప్, విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ను బేస్ చేసుకొని క్విజ్ క్వశ్చన్స్కు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కంప్లీట్ లెసన్ పైన ఒకసారి రీక్యాప్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఆ క్వశ్చన్ అప్లికేషన్ మెథడ్లో కూడా ఇస్తారు అనడానికి. మీరు ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్సికి కేవలం మ్యాట్ పైనే డిపెండ్ అవుతున్నారు. శాట్ చాలామంది చేయలేకపోతున్నారు. ఇలాంటి క్విజ్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా అటెండ్ కావాలా, అప్పుడే మీరు చేయగలుగుతారు. పీపుల్ అండ్ సెటిల్మెంట్, the lesson is completed today. నాని, ధరణి ఇంకొకరు జాయిన్ అయితే స్టార్ట్ చేద్దామా? 10 minutes అయింది. 10 members కూడా జాయిన్ కాలేదు. బట్ మా మిస్టేక్ కూడా ఉంది. ఎందుకు మేము సారీ చెప్తున్నాం. టైమింగ్ చేంజ్ చేస్తున్నామని అయితే మార్నింగే రెక్టిఫై చేశాం, కానీ మీరు చూసుకొని ఉండరు. ఓకేనా? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ కానీ, మేము కండక్ట్ చేయాలనుకున్నాం, చేస్తున్నాం. రెడీ, లెట్స్ స్టార్ట్ ద క్విజ్. శంకర నాగజ్యోతి, వెలుగొట్టుమా. జగదీష్, నొంతిన, లక్ష్మీ సాయి మిథున, జానవి, జాను, లక్ష్మీ సాయి మిథున, శంకర నాగజ్యోతి.
మిథున, జగదీష్, జాహ్నవి ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. వెరీ గుడ్ అమ్మా. శంకర, నాగజ్యోతి ట్రై చేయొచ్చు. నాని నీకు కూడా మంచి ఛాన్స్ ఉంది. ఇంత తక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం నాకు తెలిసి నా క్లాస్ నుండే పర్ఫెక్ట్ బికాస్ ఆఫ్ మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో. Miduna still continue our place. ఇంకా ఎవరైనా లేట్ కమర్స్ ఉన్నా కూడా జాయిన్ కండి. మీకు స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్ చేశారనేది మీకు అర్థమవుతుంది. జాయిన్ ఒక మీ ఫ్రెండ్స్ ఉంటే జాయిన్ కమ్మని చెప్పండి, ట్రై చేయండి. టైం కూడా ఎక్కువ ఇస్తాం. లేట్ కమర్స్ కోసం టైం ఆల్సో ఎక్స్టెండెడ్ ఫర్ లేట్ కమర్స్. వెరీ గుడ్ అన్న, 13 ప్లేయర్స్ అయ్యారు. మిథున వెరీ గుడ్ అమ్మా. మిథున, జగదీష్, నాగజ్యోతి, జాహ్నవి. These 4 students are fight for first place. Very good, Miduna. Still continue your position as a first rank. నాగజ్యోతి, జగదీష్, జాహ్నవి, నిహాల్, నాని, ధరణి. నాని లేట్ గా చేయలేనప్పటికీ బాగా ముందుకు వస్తున్నాడు. అజయ్, హరిత, లోకేష్ వెల్కమ్. నానా అందేకర్ సాయి, శంకర్, నాగజ్యోతి సెకండ్ ప్లేస్. లక్ష్మీ, మిథున still continue in first position. Jahnavi trying to get better rank. Miduna very good amma, congratulations Miduna. Shankar, Nagajyoti, Jahnavi, Miduna top 3 పొజిషన్ లో అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? మిథున, నాగజ్యోతి, జాహ్నవి టాప్ 3 ర్యాంక్స్ ఫర్ గర్ల్స్. మా అమ్మాయికి కోపం వచ్చింది, మళ్ళీ వెళ్ళాడు. వేరే కదమ్మా, గర్ల్స్ ఆర్ బెటర్ దెన్ బాయ్స్ అని ప్రూవ్ చేస్తా ఉన్నారు. బాయ్స్ కి ఆవేశము, రోషము ఉంటే ముందుకు రావాలి. నాగేశ్వరరావు వెల్కమ్ నాన్న. నిహాల్, Jyoti, both are the still continue our positions first and second. Otherwise the boys not competent to the Lakshmi, Miduna and Nagajyoti.
ఆ ఇద్దరు అమ్మాయిలతో పోటీ పడలేకపోతున్నారు అమ్మాయిలు. ఎందుకు వెనుకబడిపోయారన్నా? నాగేశ్వరరావు వెరీ గుడ్, వెల్ డ్రైవర్. జాహ్నవి, నాగజ్యోతి గెట్ ఫస్ట్ ర్యాంక్, వెరీ గుడ్ అమ్మా. మిథున సెకండ్ ప్లేస్ లో నెట్టేసి నాగజ్యోతి ఫస్ట్ ప్లేస్ వెళ్ళింది. నాగేశ్వరరావు థర్డ్ ప్లేస్. ఒకసారి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయాయి చూద్దాం. నాగజ్యోతి, మిథున, జాహ్నవి వీళ్ళ ముగ్గురులోనే పోటీ ఉంది. నాగేశ్వరరావు ట్రైన్ టు బెటర్ పొజిషన్. వెరీ గుడ్ అన్న, నీ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నావు. లేటుగా జాయిన్ అయినప్పటికీ TVNM మధుర, నిఖిల్ లేటుగా వెళ్తున్నావు నాన్న. నాగజ్యోతి, have complete your quiz. మిథున, నాగజ్యోతి almost finish with all questions were finished. Jahnavi, Janu, Madhura, Nikhil. Accuracy ఉంది, more than 70 ఉండాలన్న. వెరీ గుడ్ మధుర, నిఖిల్ లాస్ట్ పొజిషన్ నుంచి ఫోర్త్ ప్లేస్ కి వచ్చినావు. ట్రై చేస్తే నువ్వు సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ కి రావచ్చు. వెరీ గుడ్ అన్న, కంగ్రాచులేషన్స్ నిఖిల్. నాగేశ్వరరావు, కంగ్రాచులేషన్స్ అన్న. టెన్ మెంబర్స్ కంప్లీట్ చేశారు అవుట్ ఆఫ్ 90. ఇంకా 9 మెంబర్స్ కంప్లీట్ చేయలేదు. కానీ త్వరగా మీరు కంప్లీట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. Accuracy rate not increasing. At least 70% accuracy rate ఉండాలి.
Lalita, why are you late joining, ma'am? Congratulations, Nana Nikhil. Very good. Shankara Jyoti, second position. Lakshmi Sai Mitra in the third position. Madhura Nikhil, very good, Nana. రావడం చాలా స్లోగా వచ్చావు కానీ అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేశావు. మంచి టాప్ ర్యాంక్ తో చూసుకుంటున్నావు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ నిఖిల్. Just 4 members have not finished your quiz. Remaining 15 members finished their quiz. Come on, me 4 members కోసం 3 members. So మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి టాప్ 3 ర్యాంకర్స్ వర్ నిఖిల్, శంకర నాగజ్యోతి, లక్ష్మీ సాయి మిత్ర. వెరీ గుడ్ అన్న. అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. హూ ఆర్ ద పార్టిసిపెంట్? ఆల్ మెంబర్స్ ఆఫ్ ద కంగ్రాచులేషన్ అండ్ once again congratulations top 3 rankers Nikhil, Nagajyoti, Mithuna and Janavi Nageshwar Rao and remaining all students who have participated in the quiz. Congratulations to all. ఇక్కడ మనకు ర్యాంక్ కంటే కూడా పార్టిసిపేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. Just 1 minute left for end the quiz. Lucky Prasad and Nikita వీళ్ళిద్దరు మాత్రమే ఇంకా కంప్లీట్ చేయలేదు. మీ ఇద్దరి కోసం 1 minute ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది నాన్న. త్వరగా కానివ్వండి. ఫస్ట్ 50 seconds more. 50 seconds లోపు మీరు ఎంత చేయగలరో చేయండి. లిఖిత ఇంకా 20 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. లక్కీ ప్రసాద్ అసలు టచ్ చేయలేదు. కమాన్ లిఖిత కానీ మన త్వరగా కానీ ఎన్ని చేద్దాం. వెరీ గుడ్ లిఖిత. ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. లేట్ గా జాయిన్ అయినప్పటికీ ట్రై చేస్తున్నావు. వెరీ గుడ్. టాప్ 10 లోకి వస్తున్నావు. ఫస్ట్ నువ్వు ఎంత స్పీడ్ గా చేయగలిగితే నీ అక్యురసీ రేట్ తో కూడా మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ తక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పటికీ కూడా అక్యురసీ రేట్ వల్ల ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అక్యురసీ రేట్ తగ్గినప్పటికీ నీ ర్యాంక్ వెనుకబడిపోతుంది. లిఖిత got 11th rank out of 19. లిఖిత
ఎండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కానీ జస్ట్ 2 seconds లెఫ్ట్. 1 2. Okay, my time is over. And the quiz. ఒకసారి టాప్ 3 ర్యాంక్స్ చూసుకుందాం. నిఖిల్, వెరీ గుడ్ అన్న, కంగ్రాచులేషన్స్, యు గాట్ ఫస్ట్ ర్యాంక్. అండ్ ఒకసారి లీడర్ బోర్డు చూసుకోండి. నిఖిల్ గాట్ ఫస్ట్ ర్యాంక్, నాగజ్యోతి గాట్ సెకండ్ ర్యాంక్, అండ్ మిథున థర్డ్ ర్యాంక్, జాహ్నవి జాను ఫోర్త్ ర్యాంక్, నాగేశ్వరరావు ఫిఫ్త్ ర్యాంక్. వెరీ గుడ్ మ్యాన్, రిమైనింగ్ ఆల్ పార్టిసిపెంట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. జాహ్నవి జాను ప్రతి క్విజ్లోనూ ఎవరీ క్లాస్లో యాక్టివ్ పార్టిసిపేట్ అవుతుంది. టాప్ 3లో నిలబడేది ఈసారి టాప్ 4లోకి వెళ్ళిపోయింది. పర్లేదు నాన్న, నెక్స్ట్ క్లాస్కి నువ్వు మళ్ళీ ఇంకొంచెం ముందు ర్యాంక్కి వస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఖిల్, he was started very late his quiz, but he got first rank. Very 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 good nana, congratulations. నీలాంటి స్టూడెంట్స్ కోసమే మేము ఇంత కష్టపడుతున్నది. మేము ఏమి ఆశించకుండా 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. దానికి మీ సపోర్ట్, మేము ఇంత హార్డ్ వర్క్ చేసి మేము ప్రిపేర్ చేసుకొని ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఎక్కువ మంది చూసి దాన్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు యూటిలైజ్ చేసుకోకుండా ఉంటే మేము ఎంత చెప్పినా కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సాటిస్ఫాక్షన్ అనేది మాటల్లోనో డబ్బుల రూపంలోనో రాదు, అది ఆ వర్క్ చేసేవారికి మాత్రమే తెలుస్తుంది. మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి మంచి మార్కులు పొందినప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. Once again, congratulations for all participants, and now we are going to review the questions. Okay, Nana? Okay? The geographic space where we live and work is called geographic space where we live. The geographic space where we live and work is called settlement, site, situation, or aerotropolis. Settlement is the right answer. It means where we live, a geographic space, ఒక భౌగోళిక స్వరూపం, మనం నివసించేటటువంటి ఒక జియోగ్రఫికల్ స్పేస్నే సెటిల్మెంట్ అంటాము, నివాస ప్రాంతము. మనమేమో అట్మాస్ఫియర్లో ఎయిర్లో ఉన్న ఇల్లు కట్టుకోలేము కదా. వేర్ వీ హ్యావ్ లివ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ మీన్స్ ఏ geographic space. We have live on the geographic space where we live and work, that is called a settlement. Site is one of the factor attracted as a settlement. Situation also need it is also impact on the settlement. Aerotropolis is also a new kind of aerotropolis it is also one kind of settlement, but aerotropolis means not a settlement, it is one kind of settlement name. Next question. Early humans are hunter gatherers, nomadics, migrants, both A and B. So which is the right answer? Right answer is both A and B. Ikkada both A and B means the early humans are hunter gatherers. Why they are called hunter gatherers?
They are hunting the animals and gathering food from plants and trees. That's why they were called hunter-gatherers. Nomadic means the people who are moving from place to place for searching of food, not migrating for a job or employment. Who are moving from place to place for searching of food, they are called nomadic. So early humans are hunter gatherers, they are also called nomadic. So answer is both A and B is the right answer. Next, third question. Early humans moving from place to place for searching of food is called, already ఇక్కడ చెప్పేశాం, nomadics. Nomadics. Migrants means the people who are moving from place to place for better education and better employment, not only for searching of food, but who are moving from place to place for only searching of food is called nomadics. Cultivators means who are cultivating a land is called cultivators. Who work in the field, others field, agricultural fields are called laborers. దీనికి సపరేట్ క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎర్లీ హ్యూమన్స్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ is called nomadics. Nomadics means they were not stay in a place. They are always moving from place to place where the food is available. Identify the wrong statement. ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా, ప్రతిసారి అదే చేస్తున్నారు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ there are here given 4 options. 3 options are right. 3 are the right statements. Only 1 statement is the wrong. Which is the wrong statement you have identified? Well, first one is sedentary means stay in a place. Right. Nomadic means they were not settled in a place. They are always moving from place to place for searching of food. But sedentary life means the people settle or stay in a place. It's called a sedentary life. Settlements began with agricultural practice. Yes, this is also right option. Early peoples did not practice agriculture. When the sudden changes in climate, they keen observe the climatic conditions and cyclic seasons. They started the agricultural practice. When they started the agricultural practice, they stay at a place as settlements began. Next one. Early people gathering food from plants. This is also right statements. They were hunting the animals and gathering food from. Sorry, మా మైక్ పెట్టుకోలేదు, ఒక్కసారి ఫస్ట్ నుంచి మళ్ళీ వద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మైక్ పెట్టుకోలేదు, మర్చిపోయినాను. ఒకసారి మళ్ళీ వినండి అమ్మా. మైక్ పెట్టడం మనసు అక్కడ పిన్ ఊడిపోయింది, అందుకే మళ్ళీ ఫస్ట్ చెప్తాం. ద జియోగ్రఫిక్ స్పేస్ వేర్ వి లివ్ అండ్ వర్క్ ఈస్ కాల్డ్ సెటిల్మెంట్. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సెటిల్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, ఎర్లీ హ్యూమన్స్ ఆర్ hunter gatherers
nomadics, both A and B, and migrants. As hunter-gatherers, early humans are hunter-gatherers, and as well as they are called nomadics, because hunter-gatherer means early peoples did not practice agriculture. They were hunting the animals and gathering food from plants and trees. And they were not staying in a place. They always moving from place to place, searching of food. That's why they were called nomadic. So the right answer is both A and B. Migrant means the modern peoples moving from place to place for a better education and better job. So both A and B is the right answer. Next one. Early humans moving from place to place for searching of food is called nomadics. Next one. Identify the wrongly statement. Sedentary means stay in a place. Settlement began with agriculture practice. And early people gathering food from plants. Agriculture practice was only 1.8 lakh years ago, which is the wrong statement. And the fourth one is the wrong statement. How can the fourth option is wrong? Explain now. Sedentary means the people stay in a place is called sedentary lives. Settlement began with agriculture practice. Early people did not practice agriculture. They always moving from place to place for searching of food. They they get food from plants and trees and hunting the animals for skin and meat. Early people gathering food from plants. So both these three options are right. Agriculture practice was only 1.8 lakh years ago. It is wrong. The human being, their life is started 1.8 lakh years ago as hunter-gatherers. But the agricultural practice only 10 lakh years ago. The agriculture practice is 10 lakhs years ago. Here given 1.8 lakh. So it is wrong. 10,000 years ago agriculture practice. Here given 1.8 lakhs. Answer is right. Next one. Bhimbetka rock shelter located in which state? Early humans are always moving from place to place. When the sudden changes in climate, they were lived in rock shelters, caves, and other small cages. They were made with bamboos. So one of the famous rock shelter the people who are early peoples used is Bhimbetka. This Bhimbetka rock center is located in which state? Uttar Pradesh, Madhya Pradesh, Maharashtra, Visakhapatnam. Madhya Pradesh is the right answer. See here. Madhya Pradesh is the right answer. So, where is located the Bhimbetka rock shelter? Bhimbetka rock shelter is located in Madhya Pradesh. As agriculture progress, population increased, emerged professions, emerged rulers, people became rich. Population increase is the right statement. When the population is increases, then emerged professions. As agriculture progress, population increases. When the population increases, then emerged professions. These professionals encouraged by the rulers. So, which is the right answer? As agriculture progress, population is
Population increased. Show answer. So this is the right answer. The trade began between the people with number of goods produced, variety of goods produced, increased population, both A and B. When the population is increased, emerged the number of professionals, number of professions. When the number of professions emerged, they produced number of goods and variety of goods. What is difference between number of goods and a variety of goods? Suppose one kind of good watch, example, a toy is made number of toys. Okay, toy needs ఎక్కువ toys తయారు చేసేది number of goods. Variety of goods, variety goods ఉంటాయి. ఏమేమి ఉంటాయి? Weavers, potters, different professionals produce different kinds of goods. These are called variety of goods. And same good is produced in high quantity, that is called number of goods. So when the number of goods and variety of goods produced, then trade began between them. So both A and B are the right answers. Okay, next one. Rulers encouraged to cultivators, craft persons, cattle keepers, industrialists. There is no major industries at the time. Cattle keepers are mainly lived in villages, but cultivators also lived in villages. But craft persons were lived in urban areas due to the encouragement of rulers. Rulers encouraged to craft persons to settle in urban areas. So craft persons encouraged by the rulers is the right answer. Next, identify the correct statement. ఇంతకుముందు మనము we have given there are 3 statements are right, one is wrong statement. But now in this question 3 options were wrong, but only one option is right. Identify the right answer or correct statement. Towns and cities are the urban settlements. Urban people did agriculture work. Delhi is the largest city in India. None of above. This is the right answer. Urban people did agriculture work is wrong answer. Urban people did not agriculture work. Did not have agriculture work. Delhi is the second largest city in India. But the towns and cities are called urban settlements. Which is the right answer? Towns and cities are the urban settlements. Next question. Which sentence is not related to Delhi? Delhi to ఏమాత్రం సంబంధం లేని ఆప్షన్ ఏది? Number 1, capital of our country, central to Mughals, second largest city in India. This is the class 1 city. Which is not related to the Delhi? Class 1 city is not related to the Delhi because class 1 city means which is less than 10 million and more than 1 million. I mean the population which city has having the population 1 million to 10 million, that is called metropolitan city. 1 lakh to 1 million. 1 lakh to 1 million, that is called a class 1 city. But Delhi is a mega city. Its population is more than 10 million. I mean more than 1 crore. The city which having more than 10 million, that is called a mega city. There are only 3 mega cities in India. Mumbai, Delhi, Kolkata. These 3 are the mega cities. So Delhi is the
mega city, not class 1 city. So this is a wrong answer. So which is not related to the Delhi? Class 1 city is not related to the Delhi. Okay? Next. Supreme Court is situated here. Mumbai, Kolkata, Delhi, Bengaluru. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేకి ఏం లేదమ్మా. Mumbai is the largest city in India. Delhi is the Kolkata is the third largest city. I mean mega city in India. Bengaluru is the metropolitan city, but Delhi is the capital of India. Delhi is the capital of our nation. This is the right answer. So, Supreme Court is situated in the capital city of Delhi. The Delhi is the capital of India, as well as Supreme Court, Parliament Bhavan, and a number of government offices all set up in Delhi. So, where is the Supreme Court situated? In Delhi. In the year 1951, Delhi population is 1.6 crores, 20 lakhs, 121 crores, 102 crores. Which is the right answer? 20 lakhs is the right answer. 1.6 crores, I mean 1 crore 60 lakh. I mean 16 million people, 16 million people at present in the year 2001. But in the year 1951, the Delhi population is only 20 lakhs. 121 crores is the 2011 total national population. 102 crores is the national population in the year 2001. So right answer is 20 lakhs. Show answer. 20 lakhs is the right answer. Next. Overcrowded urban streets are called bastis, slums, juggi jhopdis, none of these. Slum is called, the overcrowded urban streets are called slums. Bastis means a slum areas, the having poor people's living. Slum areas are called bastis. Overcrowded urban streets are called slum. Show the answer. Slum. Juggi jhopdi means it is separate. A conical hut of unauthorized colonies made with conical huts in Delhi is called juggi jhopdi clusters. Next question. Juggi jhopdis are illegal settlements, urban villages, rural villages, planned colonies. In Delhi, these all are in Delhi, but illegal settlements. Juggi jhopdis are illegal or unauthorized settlements. Urban villages means which is very near to the Delhi. They were merged into expanded as Delhi city, and rural villages also. These planned colonies. Planned colonies were just 23% of the peoples lived in planned colonies in Delhi. Remaining all are living at unauthorized colonies and regularized. Later they are regularized. Show the answer. Illegal settlements in Delhi. Next. In Delhi, only dash percentage of the population was living in planned colonies. Just 23 to 24%. 24% of the people are lived in planned colonies. Remaining 76% of the peoples living in unauthorized, illegal colonies. So,
Answer is 24% because number of peoples migrated from all parts of the nation. They were occupied the land and built on it, and they were settled at, and they fight for their rights. Finally, it is expanded into authorized colonies. Just the 24% of the peoples were living in planned colonies by the planners. Next question. Drinking water, transportation, electricity, education, these are called public properties, public amenities, public places, and private properties. ఇక్కడ జాగ్రత్తగా గుర్తించండి. Public amenities, only 11 players can get right answer. 5 players were right as public properties. Nana ee 5 players kosam cheptunnanu. Public properties were different, public amenities different. Suppose a water tank is a public property, but we are asking water facility, not a water tank. Water, public water tank is overhead tank, for example. That is public property, but we are asking water, not water tank. So water is not a property, it is the facility. Facility means amenities anna okate. Transportation, transportation also a facility, not a property. Transportation materials like the roads and other buses, trains, these are the public properties. But we are asking transportation facility. Electricity, electricity also facility provided by the government or local authorities. But electrical poles, electrical transformers, these are the public properties. But we are asking electricity. Education, education also a amenity, not a property. Educational institute is the public property. జాగ్రత్తగా వినండమ్మా, ప్రాపర్టీకి ఫెసిలిటీకి డిఫరెన్స్ ఉంది. వేర్ వీ హ్యావ్ స్టడీ, రీడ్ అండ్ రైట్, I mean you get studies from schools, you getting the knowledge is called a facility, amenity or facility. Where we get knowledge is called a property. School is the public property. Education is the public facility. Electricity is the public amenity. Electrical poles and lamps and transformers, these are the public properties. Transportation is the public amenity. But transportation goods like roads, vehicles, and I mean buses, trains, these are the public properties. So also we are asking here, what are the public, these are called public amenities, not properties. Next question. Full form of DDA, District Development Agency, Delhi Development Agency Academy, Delhi Development Authority, none of these. Delhi Development Authority is the right answer. Delhi Development Authority is the right answer. Next, match the following. ఇక్కడ మాత్రము ఎక్కువ మంది తప్పులు చేస్తూ ఉన్నారు, రాంగ్ ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వన్, సైట్, సిచ్యువేషన్, ద హిస్టరీ ఆఫ్ ద ప్లేస్. సైట్ మీన్స్ ఇక్కడ మనము ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ప్లేస్, 1A. కనెక్షన్ విత్ అదర్స్, సిచ్యువేషన్, 2B. సెంట్రల్ టు మెనీ ఎంపైర్స్ is the history of the place. 1A, 2B, 3C is the right answers. 1A, 2B, 3C is the right answer. So this is the right answer.
Site refers to the characteristics of the place. I mean topography, soil, water facilities, etc. etc. Situation describes the connection with other areas, and the history of the places describes these places who ruled in the ancient period and present what is its position. These are called the history of the place. Next question. Early settlements which had favorable. దీనిపైన మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ క్వశ్చన్ అన్ని కాన్సెప్ట్స్ ఆల్ కాన్సెప్ట్స్ నాట్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్, ఈవెన్ ఇన్ ద గైడ్స్ ఆల్సో నాట్ అవైలబుల్ ఈవెన్ ఇన్ గూగుల్. Some of the questions is not available even in the Google. We must listen carefully. Early settlements which had favorable water supply, road facility, towns, cities. Early settlements mainly favorable where the water facility or water is available. There is settlements were begun. దానికి ఎగ్జాంపుల్స్ మనకు టెక్స్ట్ బుక్లో లేకపోయినా చెప్పాను. ద ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ సివిలైజేషన్ మెసపటోమియా సివిలైజేషన్. మెసపటోమియా ఈజ్ నౌ కాల్డ్ ఇరాక్. మెసపటోమియా civilization is begun between the Tigris and Euphrates rivers, and Indus Valley civilization began around the Indus River in India, and Huangho civilization began around the Yellow River in China. Egypt civilization began around the river valley of Nile. So early settlements which had favorable to where the water supply is sufficiently. Now the people's thoughts were changes. They were mainly attracted by the road facilities and large towns and cities. So early settlements favorable the water supply. So answer is water supply is right answer. దానికి కూడా ఒక రీజన్ ఉంది. బికాస్ ద ఎర్లీ పీపుల్స్ మెయిన్లీ completely depending on agriculture and their allied activities. That's why where the water facility is sufficiently, there is established settlements. Next one. Pratapgarh fort built by. Where is the Pratapgarh fort built? Who was built this fort? Pratapgarh fort was built by Chhatrapati Shivaji at Pratapgarh in Maharashtra. Answer. Show the answer. So Shivaji is the right answer. Next. Dash and French fought a naval battle over Visakhapatnam. Which two countries fought a naval battle over Visakhapatnam? British and French fought a naval battle over Visakhapatnam. విశాఖపట్నం పైన ఆధిపత్యం కోసము బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళిద్దరూ యుద్ధం చేశారు. షో ఆన్సర్. బ్రిటిష్ ఇస్ ద రైట్ ఆన్సర్. PSC may be able to treat for dash problems, heart problems, minor problems, major problems, kidney problems. PHC means primary health center. It may be able to treat only for minor problems. It means cough, cold, fever and small injuries only. Okay, minor problems is the right answer. Next. Commonly weekly markets are called in
rural areas. Commonly, weekly markets are called Bazaar, Santa, Urusu, none of these. Santa is the right answer. In village, now most of the villages, the weekly markets conducted in the which where the 4 or 5 roads meet at a place, there is conducting the which village have connect with a number of villages, they conduct the weekly markets. The weekly market is known in the local language as Santa. Santa గురించి మనకు 6th క్లాస్లో ఇంతకుముందు ఉండేది. ప్రజెంట్ ద లెసన్ వాజ్ deleted from the syllabus. In the last before year, the lesson is given in 6th class about Santas. So right answer is Santa. Bazaar means street. It is a Hindi word. Ursu means it is the a festival conducted by the Islam religious. People taking non-agriculture work and living in towns and cities are called urbanization. The people who non-work, people taking non-agriculture work, people who were taking agriculture work and they lived in villages, they were called cultivators or agriculturists. But the people who are not people who taking non-agriculture, I mean other than agricultural work, and they settled in towns and cities are called, it is as a result the population is increasing in towns and cities, that is called urbanization. Today there are more than dash cities have a population of 1 million. Nearly 50 cities have more than 1 million population. Okay. Next. Arrange in ascending order. ఇక్కడ మీరు ఫస్ట్ లోనే చెప్పాను. Quiz is most important for all students must participate and listen carefully అన్నాను. ఎందుకంటే the total lesson covered in this quiz, complete lesson, which is the key concepts, these all key concepts were explained after completion of quiz. Number 1. Number 2, these questions are asking in the competitive mode, competitive exam mode. So these are the must important. So in the next quiz competitions, the students must participate with whoever watch the YouTubes, they all are must joining and participate in the quiz competition. Arrange in ascending order: mega city, hamlet, revenue village, metropolitan city. The bottommost settlement is called hamlet. Next, revenue village. Second one is revenue village. Next, third one, towns. But towns were not given here. Fourth one, class 1 cities. That is not given here. Fifth one, metropolitan city. That is not also given here. Sixth one, mega city. So, arrange in ascending order means first one is hamlet 2. Second one is revenue village 3. 2, 3. Next, metropolitan city 4. Mega city is 5. 2, 3, 4, 1. 2, 3, 4, 1 is the right answer. Twenty-seventh question. Aerotropolis means seaport city. Seaport city is not right answer. Airport city, solar city, electricity.
Which is the right answer? Airport city is the answer. Where the airport is centered surrounding the airport, a new kind of settlement centered surrounding the airport is called aerotropolis. It is also known as airport city. Seaport city is different. This is the right answer. 17 students got right answer. One student get wrong answer and one student not. Next question. Rajiv Gandhi International Airport is located in Mumbai, Delhi, Bengaluru, Hyderabad. Mumbai, wrong answer. Delhi, Indira Gandhi International, Chhatrapati Shivaji International Airport is in Mumbai. Indira Gandhi International Airport is in Delhi. Kempegowda or Bengaluru Airport is located in Bengaluru. But finally, Rajiv Gandhi International Airport is located in Hyderabad. This is the right answer. Okay? Hyderabad is the right answer. Berhampur is in which state? ఇది నిన్న లాస్ట్లో టైం అయిపోయింది. ఆ విలేజ్ గురించి ఒకసారి పేరాగ్రాఫ్ ఉంది, ఒకసారి చదువుకోండి అని. బెర్హాంపూర్ ఈజ్ ఏ మున్సిపాలిటీ located in Odisha. The Berhampur municipality dump the wastage near the village. That village people are raising their hands against the establishment of a waste treatment plant. ఈ వేస్టేజ్ అంతా శుద్ధి చేసే ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తే దట్ విలేజ్ పీపుల్స్ రైజ్ దేర్ హ్యాండ్స్ అగైన్స్ట్ ద వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో బెర్హాంపూర్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఒడిస్సా ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఓన్లీ 7 members కెన్ రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. Match the followings. Heathrow, Suvarnabhumi, Cairo, Dubai. Match the following. Heathrow International Airport is located in United Kingdom or Britain. Suvarnabhumi is located in Bangkok. Bangkok is a city. It is in located in Suvarnabhumi International Airport is located in Bangkok of Thailand country. Cairo is an airport located in Cairo city in Egypt country. Dubai International Airport is located in Dubai city from United Arab Emirates. It is a country name. So Heathrow A 1A 2D 1A 2D 3C 4B Suvarnabhumi Bangkok 4B UAE. This is the right answer. C is the right answer. So this is the right answer. Once again, the students who were participated in the quiz, congratulations Nana. ఈ రోజుతో మనకు 7th lesson కంప్లీట్ అయింది. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇస్ a holiday. If the schools is reopened in Monday onwards, regular classes conducting in the schools, we have not able to teach the class through this KVS Guru. After Monday,
when did and the time is announced by the faculty of computer operators. From up to Monday, there is no social studies classes. We have informed to you on in Sunday what is the time. If classes are conducting or not conducting, informed you on Monday, maybe. ఆ టైం ఏది ఉంటుందా ఉండదా, డైలీ ఉంటుందా, డే బై డే. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే డే బై డే ఈచ్ సబ్జెక్ట్ టీచర్స్ గో టు ద స్కూల్స్ డే బై డే అంటున్నారు. డే బై డే ఇస్తే ఏ రోజైతే మాకు స్కూల్ ఉండదో ఆ రోజు మీకు రిమైనింగ్ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. ఆ సమాచారాన్ని అంతటా కూడా మీకు మండేకి అంతా అందజేయగలుగుతాము. సో సాటర్డే అండ్ సండే దేర్ ఇస్ నో సోషల్ స్టడీస్ క్లాసెస్. ఓకేనమ్మా, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.